జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు మన హనుమాన్ జర్నలిస్ట్ మిత్రులందరూ కలిసి సుప్రీంకోర్టులో పిల్ వేయడానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా దైవ ఆశీస్సులు కోరుకుంటూ ఆంజనేయ సంఘంలో పూజలు చేశాం. సుప్రీంకోర్టు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేకుండా ఒక తీర్పు ఇచ్చింది. దాని మీద రివ్యూ పిటిషన్ ఇస్తూ మేమందరం ఇళ్ల స్థలాలు పొందడానికి అర్హులు అని చెప్పి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాము. ఐఏఎస్, ఐపీఎస్ అలాగే మంత్రులు, శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వద్దంటూ మమ్మల్ని కూడా కలిపారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఏమీ లేకుండా చాలా తక్కువ ఆదాయంతో బతికే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చి మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ రేపు సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో విజయం సాధిస్తే మన జర్నలిస్టులందరికీ ఎంతో ఊరట కలుగుతుందని నమ్ముకుంటూ ఈ సందర్భంగా రేపు కోర్టుకు వెళ్తున్నాం. కోర్టులో ఏం జరుగుతుందో అట్లూరు రాజశేఖర్ ఆధ్వర్యంలో 7గురు బృందం వెళ్తుందండి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాం. దేశంలో ఎక్కడ ఏని జర్నలిస్టులు మన గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ వారు వేస్తున్నారు. ఈ దేశంలోని దాదాపు 15 లక్షల మందికి జర్నలిస్టులకి ఉపయోగపడుతుందండి పిటిషన్.